ధనుర్మాసం డిసెంబర్ 16వ తారీఖు మొదలయ్యి 2026 జనవరి 13వ తారీఖు ముగియనున్నది. ధనుర్మాసంలో ఏ దేవతలకు పూజ చేయడం మంచిది, ఆ పూజల ద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం రండి. అంతకన్నా ముందు మన పేజీని ఫాలో చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి మరియు శ్రీకృష్ణునికి అతి ముఖ్యంగా పూజ చేయాలి. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైన మాసం. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి పూజ చేయడం ద్వారా ఐశ్వర్యం, శాంతి, అలాగే పాపక్షయం లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించడం ద్వారా ఈ మాసంలో ధనం మరియు కుటుంబ సుఖం లభిస్తుంది. ధనుర్మాసంలో తులసి విష్ణువుకి మహత్వం. ఆ తులసి లేని పూజ అపూర్ణం. ధనుర్మాస పూజా సమయం చూసినట్లయితే సూర్యోదయం లోపు పూజ చేయాలి. అందులోనూ అతి ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తం 4 గంటల 11 నిమిషాల సమయంలో పూజ చేయడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను చూడవచ్చు. ఈ ధనుర్మాస సమయంలో ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలను చూడవచ్చు. శుభమస్తు.